సార్ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. భర్త కష్టపడి కొనుక్కున్న ఇల్లు తను కబ్జా చేసి నువ్వే వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. సో ఇలాంటి కేసెస్ ఎలా చూడండి? అంటే ఒకటి రవి గారు, ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మంచి భార్య, ఒకటి ఫ్యాబ్రికేటెడ్ అంటే చెడ్డ భార్య అని చెప్పుకోవచ్చు. మంచి భార్యకి డెఫినెట్లీ రైట్ ఉంటుంది, రైట్ టు షెల్టర్, రైట్ టు రెసిడెన్స్. ఆమె అడుగుతుంది, అప్పుడు భర్తదే తప్పవుద్ది కాబట్టి ఆ ఇల్లు తప్పదు, షెల్టర్కి ఇవ్వాల్సిందే డైవర్స్ అయ్యే వరకు. అయితే ఇట్లా ఎవరైతే ఫాల్స్ ఎలిగేషన్స్ పెడతారో ఇలాంటి భార్యలతోటి భర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఫస్ట్ నుంచే ప్లాన్ చేసి లాయర్స్ దగ్గరికి వెళ్ళి, ఓకే నేను ఇలా విడిపోదాం అనుకుంటున్నాను అంటే, వీళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండొచ్చు, లేదా భర్తని కావాలని వదిలేసి మళ్ళీ వేరే పెళ్లికి ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు, భర్తని కావాలని హింస పెట్టాలని డిసైడ్ అవుతారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు భర్త సంపాదన మీద పడి, భర్త ఇప్పుడు ఏ ఫ్లాట్ కొనుక్కున్నా, ఎక్కడ గచ్చిబౌలిలో లేకపోతే బాంబేలో మీరు ఎక్కడ చూస్తే ఫ్లాట్ అపార్ట్మెంట్ కూడా కోట్లలో ఉంది, 4 కోట్లు 3 కోట్లు. లైఫ్ లాంగ్ సంపాదించిన అపార్ట్మెంట్ పై భార్య కబ్జాలు చేయకుండా ఉండాలంటే ఈ భర్త ముందే గ్రహించి, ఒకవేళ ఫ్యూచర్ లో డైవర్స్కి వెళ్దాం అనుకో అలాంటి అపార్ట్మెంట్స్ ని అమ్మేయాలి. అది అమ్మకపోతే తర్వాత వచ్చి భార్య వచ్చి నట్టింట్లో కూర్చుంటే ఆమెను అక్కడి నుంచి వెకేట్ చేపిస్తాం చాలా కష్టం.